తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో పాత్ర లేని వారు ఈ రోజు తెలంగాణను పరిపాలిస్తున్నారని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన శనివారం అంబేద్కర్ దగ్గర జరిగే దీక్ష దివస్ కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి కార్యకర్తలను భారీగా హాజరవుతారని తెలిపారు. ఉద్యమ స్ఫూర్తిని ప్రజలకు మరోసారి గుర్తు చేయడం లక్ష్యమని చెప్పారు. ప్రజలకు చైతన్యం కల్పించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులదేనని, కేసీఆర్ నడిపించిన ఉద్యమాన్ని ఇంటికి తీసుకువెళ్లే బాధ్యత బీఆర్ఎస్ నాయకులపై ఉందని వినోద్ అన్నారు. తెలంగాణ కోసం ఏమీ చేయని వారు రాష్ట్ర అభివృద్ధి గురించి వ్యాఖ్యానించడం బాధాకరమని, రాష్ట్రాన్ని తిరిగి అంచివేసే దిశగా ప్రయాణిస్తున్నారని విమర్శించారు. ప్రజలు బీఆర్ఎస్ను ఓడించినా ప్రజల పట్ల తమ బాధ్యత మారదని, కానీ ప్రజలను నమ్మించి బీఆర్ఎస్ ఓటమి పాలు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టబోమని హెచ్చరించారు. దీక్షా దివస్లో కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపుతామని అన్నారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రం ఉంటుందని, తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ నిలిచి ఉంటుందని బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. నవంబర్ 29 అనేది చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. దాంట్లో ఇది అతి ముఖ్యమైనటువంటి నిర్ణయము. కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఆమర నిరాహార దీక్ష నిర్ణయం. 29 నవంబర్ నాడు దీక్షా దివాస్ పేరిట మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము గులాబీ జెండా మా పార్టీ పెద్ద ఎత్తున యావత్తు తెలంగాణలో కార్యక్రమాలు చేస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ వాదులు, తెలంగాణ మిత్రులు, తెలంగాణ ఉద్యమకారులు దీన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని నెమరు వేసుకుంటున్నటువంటి భాగంలోనే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి 29 నవంబర్ నాడు సిరిసిల్ల కేంద్రం లోపల మరి దీక్షా దివాస్ని ఉదయం పూట ప్రారంభించి మధ్యాహ్నం వరకు దీన్ని కొనసాగించాలని చెప్పి పార్టీ ముఖ్యులమందరం కూడా నిర్ణయం తీసుకున్నాము. మరి మా జిల్లా అధ్యక్షులు తోట ఆగే గారు రావాల్సి ఉండే, వారికి షోల్డర్ ఆపరేషన్ వల్ల రాలేకపోయారు. మేమందరం కూడా ఇప్పటిదాకా కూర్చొని నిర్ణయం చేసుకున్నాం ఇది చాలా బ్రహ్మాండంగా చేయాలని. అయితే పోయిన సంవత్సరం ఇక్కడే చేశాం, మీకు అందరికీ తెలుసు, మీరందరూ చూసారు. ఈసారి మరి పట్టణం లోపల అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేయాలని చెప్పి ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఈ విలేకరుల సమావేశం అయిపోయిన తర్వాత మేమందరం అక్కడికి వెళ్ళి చూసి మరి పోలీస్ యంత్రాంగానికి అప్లికేషన్ కూడా ఈరోజే మా పార్టీ నాయకులు